హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజన కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ వ్లాగ్ వచ్చేసి మా పిల్లలకి, మా మేనకోడలు, మా మేనల్లుళ్ళకైతే భోగి పళ్ళు అయితే పోసామండి. ఆ వీడియో మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. భోగి పళ్ళు పోస్తున్నప్పుడైతే మా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. మా బాబుకైతే ఇది సెకండ్ టైం కానీ మా పాపకి ఇది ఫస్ట్ టైం. అలానే మా మేనల్లుడు మేనగోడలికి కూడా ఇదే ఫస్ట్ టైం అండి మేము భోగి పళ్ళు పోయడము. సంక్రాంతికి అయితే మేము మా ఊరు వెళ్ళాము గుంటూరుకి. యాక్చువల్లీ గుంటూరు పక్కన రేపల్లె మా ఊరు. అమ్మగారి ఊరు అదండి. మా అత్తగారి ఊరు వచ్చేసి గద్వాలు. కాబట్టి మేము రేపల్లెలో మా పిల్లలకైతే భోగి పళ్ళు పోసాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మాకు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 1 వీక్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ప్రతిరోజు కూడా మేము ఏదో ఒక ట్రిప్ అయితే పెట్టుకున్నాము. అందువల్ల మాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత అమ్మని, నాన్నని, అలానే అందరినీ అన్న, వదిన, తమ్ముడు అందరినీ కలిసి హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అసలు వస్తుంటే చాలా బాధ అనిపించింది, రావాలనిపించట్లేదు. కానీ తప్పదు కదా, ఎవరింటికి వాళ్ళు వచ్చేయాలి కాబట్టి మేము వచ్చేసాము. కాబట్టి ఈ వీడియో అయితే మీకోసం నేను స్పెషల్గా వ్లాగ్ లాగా చేశాను. చూసారు కదా, మా పిల్లలు చాలా అంటే చాలా బాగా ఆడుకుంటున్నారు పూలతోన. పూలు, అక్షింతలు, అలానే చాక్లెట్లు, బిస్కెట్లు అన్నీ కూడా కలిపామండి ఒక ప్లేట్లో. ఒక ప్లేట్లో తాంబూలాలు రెడీ చేసి పెట్టాము. భోగి పళ్ళు పోద్దాము అనుకుని రేగి పండ్ల కోసం వెళ్తే రేగి పళ్ళు అస్సలు బాగాలేదు. ఏవో కొంచెం అయితే తీసుకొచ్చాము. మా అమ్మగారండి, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టము. ఆఫ్కోర్స్ ఎవరి అమ్మాయినా వాళ్ళకి ఇష్టమే. కాకపోతే నాకు కూడా ఇష్టం అని చెప్తున్నాను. మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. మా నాన్నగారు ఫస్ట్ టైం వేస్తున్నారు మా అమ్మ, మా నాన్న మా పిల్లలకైతే. ఫస్ట్ మా బాబుకి భోగి పళ్ళు పోసినప్పుడు మా అత్తగారి ఊరిలో పోసాము. ఇప్పుడు మాత్రం మా అమ్మ వాళ్ళ ఇంట్లో పోస్తున్నాం కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా. మేము భోగి పళ్ళు పోయడము, వాళ్ళ చెల్లికి అన్నీ కిందకి ఇలా తుడిచేస్తూ ఉన్నాడు మా బాబు అయితే. ఒక చేత్తో చాక్లెట్లు, బిస్కెట్లు అన్నీ పట్టుకుంటున్నారు. ఇంకో చేతిలో అయితే తాంబూలాలు ఇస్తున్నారు. మా పాప చూస్తారు కదా ఎలా చూస్తుందో. మా పాప కానీ మా బాబు కానీ ఒక్క దగ్గర సిట్ రైట్గా కూర్చోవాలంటే చాలా కష్టమైన, చాలా అది క్రిటికల్ సిచ్యువేషన్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక్క దగ్గర అసలు కూర్చోరు. ఇక్కడ ఒక దగ్గర కూర్చోడానికి కూడా ముందు చాక్లెట్లు, బిస్కెట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి కూర్చున్నారు వాళ్ళైతే. ఈమె మా వదిన అండి. ఏ ఫంక్షన్ అయినా కానీ మా వదిన ముందే ఉంటుంది మా ఇంట్లో అయితే. మా అన్న అయినా ఉండడేమో కానీ మా వదిన ముందే ఉంటుంది మంచిగా. అది నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళని ఒక 5-6 మెంబర్స్ని వాళ్ళకి పిలిచాము. వాళ్ళందరికీ మంచిగా కాళ్ళకు పసుపు రాసి మా పిల్లల్ని ఆశీర్వదించమని చెప్పి తాంబూలాలు ఇచ్చి పంపించామండి. నాకు ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎక్సైటింగ్గా ఉంది మా ఇంట్లో చేయడము. ఇప్పటివరకు మా ఇంట్లో అయితే ఎవ్వరికి భోగి పళ్ళు అయితే పోయలేదు. కానీ ఫస్ట్ టైం మా పాపకి, మా బాబుకి స్టార్ట్ చేసి మా మేనకోడలు, మేనల్లుడికి కూడా పోసాం కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు కూడా పిల్లలు చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారు. వీళ్ళందరూ మా ఇంటి దగ్గర వాళ్ళండి. మీలో ఎంతమంది మీ పిల్లలకి భోగి పళ్ళు పోసారో నాకు కామెంట్ చేయండి.
అలానే నా వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.